Hi everyone, welcome to my channel Sansity Classes by Karuna. Degree 3rd year 6th sem మనకు పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 3 అండ్ 6లో పార్ట్ బి క్వశ్చన్ నెంబర్ 10లో మహాకవి శాస్త్రాగార విభాగ నుండి క్వశ్చన్స్ ఇస్తారు. కవి పరిచయాలు రాయాలి. పార్ట్ ఏ థర్డ్ క్వశ్చన్లో కవి పరిచయం ఒకటి, 6th క్వశ్చన్లో కవి పరిచయం ఒకటి రాయాలి. 5 మార్క్స్ 10 మార్క్స్. అండ్ పార్ట్ బి 10th క్వశ్చన్లో 4 ఇస్తారు, 2 కవి పరిచయాలు రాయాలి. ఈచ్ వన్ 7.5 మార్క్స్, 2 రాస్తే 15 మార్క్స్. ఇంతకుముందు వీడియోలో ఆర్యభట, భాస్కరాచార్య చదువుకున్నాం. ఇప్పుడు కనాద, థర్డ్ వన్ కనాద. మరి కనాద పరిచయం. వైశేషిక దర్శనం యొక్క సిద్ధాంతకర్త కనాదుడు. ఈ కనాదుడు మనకు ఫిలాసఫర్, సిద్ధాంతకర్త. వీరు కశ్యప గోత్రీయులు. మరి కనాద యొక్క తండ్రి పేరు ఉలూకుడు. ఈయన కూడా మహాపండితుడు. మరి ఈ కనాదకి కాశ్యపుడు, ఔలిక్యుడు అనేక 2 పేర్లు ఉన్నాయి. మరి ఇతను అలహాబాద్ సమీపంలోని ప్రభోసా గ్రామంలో నివసించినారని కొందరు పరిశోధకుల యొక్క అభిప్రాయం. మరి కనాదుడు సోమశర్మ యొక్క శిష్యుడు. నెక్స్ట్ న్యాయదర్శన సిద్ధాంతకర్త అయిన గౌతముని యొక్క సహోదయుడు అని వాయుపురాణంలో చెప్పబడింది. మరి వీరు క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో నివసించినారని పండితులకు అభిప్రాయం. ఈ కనాద అనుసిద్ధాంతమును ప్రతిపాదించుటచే వీరికి కనాదుడు అనే యొక్క పేరు వచ్చిందని కొందరు పండితుల యొక్క అభిప్రాయము. ఇంట్రడక్షన్. సేజ్ కనాద వాజ్ an ancient Indian scientist and philosopher. He was the propounder of Vaisheshika Darshana. He belonged to Kashyapa Gotra family. His father was Uluka, the great scholar. So Kanada was also called as Kashyapa and Aulukya. The historians opined that he belongs to the Prabhosa region very close to Allahabad. The scholar says that he lived in 6th century BC. The scholars opined that he established atomic theory, hence he became famous as Kannada. ఓకే, వైశేషిక దర్శనం యొక్క ప్రాముఖ్యం. కనాదుని యొక్క వైశేషిక దర్శనంలో 370 సూత్రములు కలవు. మరి దీనిలో మొత్తం 10 అధ్యాయములు ఉన్నాయి. ప్రతి అధ్యాయంలో 2 ఆహ్నికలు కలవు. అంటే లెసన్స్ 2 లెసన్స్ ఉంటాయి ప్రతి అధ్యాయంలో. ఈ గ్రంథము అథాతో ధర్మ వ్యాఖ్యాస్యాం అనే సూత్రంతో ప్రారంభించబడింది. అంటే అభ్యుదయము హితమును బోధించును అన్నట్టు. ధర్మమును అభ్యుదయమును హితమును బోధించును. అథాతో ధర్మం వ్యాఖ్యాస్యాం. నెక్స్ట్ యథోభ్యుదయ నిహ శ్రేయస్స సిద్ధ్యా స ధర్మ అని కూడా ఇందులో ప్రతిపాదించబడింది. మరి ఏదైతే మన శ్రేయస్సును, అభ్యుదయంను, హితమును సిద్ధించునో ధర్మ మార్గం, అది ధర్మం యొక్క లక్షణం అని చెప్పబడుతుంది. ధర్మబోధనైవ ప్రామాణ్యం వేదస్య. ధర్మబోధనయే వేదం యొక్క ప్రామాణ్యం అని చెప్పబడింది. ఈ యొక్క మన వైశేషిక దర్శనలో ధర్మబోధనైవ ప్రామాణ్యం వేదస్య అంటే ధర్మబోధనయే వేదం యొక్క ప్రామాణ్యం. ధర్మంను బోధించుటయే మన వేదం యొక్క చెప్పినటువంటి విషయము అని చెప్పబడింది. మరి పరమానువాదను రాశాడైన పరమానువాదము, కనాదుని యొక్క పరమానువాద సిద్ధాంతము ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధమైంది. మరి పరమానువాదాన్ని ప్రథమంగా కనాదునిచే స్థాపించబడింది. పరమాణువులు విభజించుటకు ఆవశ్యకమైనవి మరియు శాశ్వతమైనవి. మన పరమాణువును విభజించడము చాలా కష్టము, అవి శాశ్వతమైనవి కూడా. మరి పదార్థములు 7 విధములుగా వైశేషిక సిద్ధాంతంలో ప్రతిపాదిస్తున్నాయి. ముఖ్యంగా ఇవి భూమి, నీరు, అగ్ని, వాయువు అను వాటి యొక్క పరమాణు తత్వమును నిరూపించబడింది. మరి పరమాణు సిద్ధాంతము ముఖ్యంగా ఈ నీరు, భూమి, అగ్ని, వాయువులో ఉంటాయని చెప్పబడింది. కనాదుని యొక్క పరమాణు సిద్ధాంతము గ్రీకులు ప్రతిపాదించిన సిద్ధాంతం కంటే కూడా చాలా గొప్పనైనవి. కోల్బుక్ అనే యొక్క గ్రీకులు కనాదుని యొక్క పరమాణు సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారని చెప్పబడింది. మరి పాశ్చాత్యుల యొక్క విద్వాంసులు అంగీకరించారు ఈ కనాదుని యొక్క సిద్ధాంతాన్ని. మరి పాశ్చాత్య విద్వాంసులు కూడా ఇతన్ని అంగీకరించారు. మరి కనాదుని యొక్క సిద్ధాంతాన్ని అనుకరించారు వాళ్ళు కూడా.
Vaisheshika Darshana. There are 370 principles in Kannada's Vaisheshika Darshana, and it is divided in 10 chapters. Each chapter is contained 2 ahnikas. This work begins with the sutra Athato Dharma Vyakyasyam. Yatobhyudayah Niha Shreyasiddhya Sa Dharmaha. It means which develops progress and welfare in the life of humans. Is called Dharma, and the qualities of Dharma are discussed in the second principle. The హ్యూమన్ మానవుని యొక్క లైఫ్, మానవుని యొక్క జీవితము ఏ విధంగా ప్రబోధించబడింది, మానవుని జీవితం యొక్క డెవలప్మెంట్ దీంట్లో మనకు వివరించబడింది ఈ వైశేషిక దర్శన యొక్క సెకండ్ ప్రిన్సిపల్లో. నెక్స్ట్ ధర్మ బోధనైవ ప్రామాణ్యం వేదస్య ఈజ్ ప్రపోజ్డ్ బై కన్నడ. ఇట్ మీన్స్ టీచింగ్ ద ధర్మ, ఇట్ ఈస్ ద అథెంటిసిటీ ఆఫ్ వేదాల యొక్క ధర్మం బోధించబడింది ఈ ప్రిన్సిపల్లో. నెక్స్ట్ ఆటమిక్ థియరీ పరమాణువాద. ద ఆటమిక్ థియరీ ఆఫ్ కన్నడ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ ద వరల్డ్. దిస్ ఆటమిక్ థియరీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై కన్నడ యాజ్ ఫస్ట్. అకార్డింగ్ టు కన్నడ, ద ఆటమ్స్ ఈజ్ ఎటర్నల్, బట్ ఆన్ ఇట్స్ ఓన్ ఇట్ డస్ నాట్ కాజ్ బై ఎనీ ఎఫెక్ట్. This theory is proposed that objects are 7 types in Vaisheshika Darshana. Especially, it was proved that the atoms of earth, water, fire, or air, etc. The atomic theory of Kannada is very famous than the Greek theories, and critics like Kolobuk opined that the Greeks followed the atomic theory of Kannada only. మరి గ్రీక్స్ కూడా ఈ కన్నడ యొక్క ఆటమిక్ థియరీని ఫాలో అవుతున్నారు. కోలోబుక్ కూడా ఇతనే ఫాలో అవుతున్నారు. మరి కన్నడ ఆటమిక్ థియరీ ఈజ్ ద వెరీ ఫేమస్. వైశేషిక దర్శన అండ్ ఆటమిక్ థియరీ 2 సిద్ధాంతాలు రాశాడిన కన్నడ. మనం ఇంగ్లీష్లో రాయొచ్చు, ఇది తెలుగులో కూడా రాయొచ్చు. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏలో మనకు మరి ఇంతవరకు ఏమేమి రాసిండాయన అనే ఒక ఇంట్రడక్షన్, డేట్ ఆఫ్ బర్త్ రాసే సరిపోతుంది. మరి వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ చేయడము పార్ట్ బిలో రాయాలి. వైశేషిక దర్శన ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆటమిక్ థియరీ ఎక్స్ప్లెనేషన్ మనం పార్ట్ బిలో రాసే సరిపోతుంది. పార్ట్ ఏలో ఓన్లీ అతను రాసింది అండ్ డేట్ ఆఫ్ బర్త్, మరి ఏం రాశాడు ఆయన యొక్క నేమ్స్ ఏంటి, ఫాదర్ నేమ్ ఏంటి, ఇవన్నీ మన పార్ట్ ఏలో రాస్తే సరిపోతుంది 5 మార్క్స్కి. ఇది కన్నడ యొక్క కవి పరిచయం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.